హాయ్ నమస్తే అందరికీ. సో మనం న్యూస్లో చూస్తున్న అప్డేట్ ఏంటంటే జానీ మాస్టర్ తనైతే పోలీస్ స్టేషన్లో కేసు వేసింది. ఇంకా ఫైనల్ వర్షన్ అయితే రాలేదు, కానీ ఇలా వేధింపులకి గురైన అమ్మాయి బయట ఎలా ఉంటుంది, అమ్మాయికి అయితే మంచి ప్రొడక్షన్ నుంచి అయితే తనకు ఒక మంచి ఆఫర్ వచ్చింది. ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా ఒక మీటింగ్ పెట్టారు. గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే ప్రతి మూవీలో తనకు కొరియోగ్రాఫర్గా ఛాన్స్ వచ్చింది. అల్లు అర్జున్ గారు ఇచ్చారు. సో నిజంగా ఒక మంచి మనసు అని చాటుకున్నారు. అల్లు అర్జున్ గారు ఎప్పుడు చెప్తుంటారు తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలి అని. సో ఇలాంటి అమ్మాయికి కూడా భరోసా లేదు అనుకున్న టైంలో గీతా ఆర్ట్స్ నుంచి తమ చేసే ప్రతి సినిమాలో ఆఫర్ వచ్చింది. నిజంగా అల్లు అర్జున్ గారు మంచి మనసు చాటుకున్నారు. ఎక్కడ టాలెంట్ ఉన్నా అంటే చాలామంది ఖచ్చితంగా ఇది జరుగుతుంది, కానీ టాలెంట్ ఉంటే కూడా ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని మరోసారి నిరూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మీరు టాలెంట్ ఉన్న వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. సో అలాగే తనకు కూడా భరోసాగా తన ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మంచి మనసుని చాటుకున్నారు. సో చూడాలి మరి జానీ మాస్టర్ అంటే మీడియా ముందు రాలేదు ఇంకా మాస్టర్, తనైతే కేసు పెట్టింది. సో అసలు నిజాలు ఏందనేది మనకు త్వరలో తెలుస్తాయి. ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. బట్ ఈ టూ సైడ్ ఆలోచించాలి, మనం వన్ సైడ్ ఆలోచించకూడదు. సో పోలీసులు అయితే నిజం ఏందనేది బయట పెడతారు. అప్పుడు మనం ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మనం ముందే ఇద్దరి మీద మనం బురద చల్లదు. నిజం ఏందనేది పోలీస్ వ్యవస్థ అనేది చెప్తుంది. సో ఖచ్చితంగా జానీ మాస్టర్ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.